భయంకరమైనటువంటి రూపాన్ని పొందింది. పొందితే ఇప్పుడు నాకు శాప విమోచనం ఎక్కడవుతుంది అంది. కామాక్షిని వేడుకో అన్నాడు. కాంచీపురం వెళ్ళింది. అరూపలక్ష్మి అంటారు. ఇప్పటికే ఆవిడ వంక చూడడానికి భయం వేస్తుంది మనకి. నుదురు అది ఇలా ముడుచుకుపోయి చాలా వికారంగా ఉంటుంది అమ్మవారు. కామాక్షి దగ్గర పూజ చేసిన కుంకం ఇస్తే ఇంటికి వెంటనే తెచ్చుకోరు. ఆ కుంకం పట్టుకెళ్ళి ముందు అరూపలక్ష్మి మీద వేస్తారు. అరూపలక్ష్మి మీద ఆ కామాక్షి పరదేవతకి పూజ చేసిన కుంకం పడితే ఆవిడ మళ్ళీ స్వరూపలక్ష్మి అయింది. మా ఆవిడ ఇక్కడ మంచి రూపాన్ని పొందుతుందని దొంగచూపు చూస్తూ విష్ణువు యువతల వైపుకి నిలబడి ఉంటారు దేవాలయంలో. అందుకే కల్వస్వామి అంటారంటే దొంగచూపుల విష్ణువు. లక్ష్మీదేవి ఓహో కల్వర్రంది అంటే దొంగచూపులతో చూస్తున్నావా, నేను మళ్ళీ స్వరూపం పొందుతానని. అంటే లక్ష్మీదేవికి ప్రవర్తన తెలియదనే దాని ఉద్దేశ్యం కాదు, నువ్వు ఇలా ప్రవర్తించద్దని. ఇందాక కామాక్షంతో ఆవిడ అంతే. మనకి పాఠం చెప్పడానికి వాళ్ళు లీలలు చేసి చూపిస్తూ ఉంటారు, అంతవరకే ఆ సందేశం. అందుకే ఇప్పటికీ